ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తదనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సారు చాలా విషయాలు మాట్లాడినప్పటికీ ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నాకు ఏవైనా కష్టాలు కానీ నష్టాలు ఉంటే అవి ప్రజలతోనే చెప్పుకుంటాను, అదేవిధంగా నేను ఏవైతే చేయగలుగుతానో అవి మాత్రమే హామీలు ఇస్తాను. మళ్ళీ వినాలి, నేను ఏమైతే చేయగలుగుతానో అవి మాత్రమే హామీలు ఇస్తాను, చేయలేనటువంటి వాటిని నేను హామీలుగా ఇవ్వలేను, మాయమాటలు చెప్పలేనని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆశ్చర్యమే కదా. చంద్రబాబు నాయుడు సార్ గారి యొక్క 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా బహుశా ఇలాంటి మాటలు అంటున్నాడేమో అనిపిస్తుంది. ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి గవర్నమెంటు పరిపాలన బాగలేదని, తనకు అనుభవం ఉందని, తను మాత్రమే సంపదను సృష్టిస్తానని, అధికారం లేకొచ్చిన తర్వాత తాను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని సంపద ద్వారా అమలు చేస్తానని ఎన్నో మాటలు చెప్పిండు. ఎన్ని మాటలు చెప్పిండు? బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక అంశాలపై సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి చెప్పినటువంటి అబద్ధ హామీలను అందరూ విమర్శించారు. పోండి, అది పక్కన పెట్టేద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటైనా ఈ రోజుకి ఏమైనా నెరవేర్చారా? ఒక పింఛన్ల పంపిణీ తప్పక ఏ హామీని నెరవేర్చలేదు. కానీ సారు కొత్తగా ఈయన మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సారు అనేటువంటి మాటలు బాగా గమనించాలి. మరి ఈ కొత్త ట్రెండ్ ఏందో అర్థం కావడం లేదు. అసలు ఆయన రాజకీయాలకు, ఆయన ఉండే విధానానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి మాటలు, హామీలు అమలు చేయలేనటువంటి మాట చెప్పలేరంట సారు. మీరు చెప్పిన మాటలేంది సార్? ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు చెప్పిన మాటలు కానీ హామీలు కానీ ఏవైనా అమలయ్యే అవకాశం ఉందే? మరి ఏమో కొత్తగా అంటున్నారు. రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభావ ఇస్తామంటున్నారు. పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొన్న పథకం ఇస్తామంటారు. ఇవ్వండి, మంచిదే. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే సార్ చెప్పేదాన్ని బట్టి నేను అసలు అబద్ధాలే ఆడను అనే విధంగా మాట్లాడుతున్నారు. మొత్తం రాజకీయ జీవితం అంతా తీసుకుంటే అంతా వద్దు సార్. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2014లో మొట్టమొదటిసారిగా మీరు అనుకున్నటువంటి వ్యక్తి అని మీకు అవకాశం ఇస్తే ఆ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలను ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెరవేర్చింది సార్? రైతులకు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పినటువంటి రుణమాఫీ ఎంత, మీరు అమలు చేసింది ఎంత, ఎంతమందికి ఇచ్చారు సార్? నిరుద్యోగ భృతి అని చెప్పింది సార్. 2014లో ఉద్యోగం లేనటువంటి యువకులకు నిరుద్యోగ భృతి అమలు చేసిందా సార్? చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు? చివరి 6 నెలల్లో వాళ్ళకు కావాల్సిన కార్యకర్తలు జిల్లాకు ఒక 50-60 సెలెక్ట్ చేసుకొని అమలు చేసిండ్రు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? ఎట్లా మాట్లాడింది సార్ ఆ మాట? నేను చేయలేనటువంటి చెప్పలేను, మాయమాటలు చెప్పలేను అనేటువంటి మాటలు మీ నోటి గుండా రావడం ఆశ్చర్యకరంగా, ఈ 20 సంవత్సరాలు రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ మీ మాటలు. పోనండి, 2024లోనే మీరు ఎన్ని వాగ్దానాలు చెప్పిండ్రు? సరే, అన్నదాత సుఖీభవ అమలు చేస్తామంటారు, మంచిది చేయండి. తల్లి వందనం అమలు చేస్తామంటారు. ఇవి కాకుండా మళ్ళీ సేమ్ అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు 1,00,000 పైన గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీలు. మేము వచ్చిన వెంటనే వాటన్నింటినీ ఫిలప్ చేస్తామన్నది. ఏం చేసింది సార్? మీరు బహాటంగా ఆర్భాటంగా మొట్టమొదటి సంతకాల్లో భాగంగా 4 సంతకాలు చేస్తే అందులో ఒకటి మెగా డిఎస్పై సంతకం చేసింది. ఆ మెగా డిఎస్ ఏమైంది సార్? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు సార్, 3,000. ఏమైంది ఆ నిరుద్యోగ భృతి? ఎక్కడన్నా ప్రస్తావిస్తుండ్రా? అవి కేవలం మీ సూపర్ 6లో భాగంగా మాత్రమే. కానీ ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చిండ్రు. వాటన్నిటిని నెరవేర్చే అవకాశము, వాటన్నిటిని నెరవేర్చడానికి కావాల్సిన ఆర్థిక పరిపుష్టి ఈ రాష్ట్రంలో ఉందా సార్? మళ్ళీ ఎంత బహాటంగా చెప్పిండ్రు. చాలా బ్రహ్మాండమైన బడ్జెట్, 3,22,000 కోట్లతో పెట్టినా మీకోసమే బడ్జెట్ అన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు సార్ అదంతా రాష్ట్రంలో పన్నుల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయ రూపంలో ఏమైనా చేయగలుగుతారా?
మీరు చేసేది మాట అప్పుల రూపంలోనే కదా. పోనీ ఆ అప్పులైనా మీరు చెప్పినవన్నీ చేయగలుగుతారా? చెప్పండి సార్, మీరు చెప్పినవన్నీ చేయగలుగుతారా? చెప్తే ఓకే, గుడ్. మీరు 40 సంవత్సరాల రాజకీయాల తర్వాత చివరి దశలో మీరు మారిన మనిషిగా, మాటకు కట్టుబడి ఉండే మనిషిగా మీరు మిగిలిపోతారు సార్. మీరు గిన నిజంగా మీరు చెప్పిన హామీలన్నీ నిజమని నమ్మి ప్రజలను మోసం చేయగలిగిన ఉద్దేశంతో అన్నింటిని తూచా తప్పకుండా మీరు గిన అమలు చేస్తే, ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ చివరిలో కాదు సార్, ఇప్పుడు కనీసం సంవత్సరం లోపన్న మీరు చెప్పిన హామీలన్నింటి నెరవేరిస్తే మీ యొక్క రాజకీయ జీవితంలో మీకు ఉండేటువంటి ఏదైతే చెప్తే చెయ్యడు అనేటువంటి ఒకటి మాట ఉంది కదా, అది పటాపంచలైపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా చెప్తేనే చేస్తాడు, ఏదైనా సాధ్యమైతేనే చెప్పగలుగుతాడు అనేటువంటి మంచి పేరు మీకు వస్తుంది సార్. చూద్దాం, చేస్తే గిన మీరు మీ జీవితంలోనే మీరు రాజకీయాల చరమదశలో ఎనలేని కీర్తిని మూట కట్టుకుంటారన్నదే మా యొక్క అభిప్రాయం సార్.